అందరికీ నమస్కారం. ఈరోజు మకర రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి. ఉన్నతాధికారులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. మీరు కోరుకున్న విధంగా మీ పనులు అనుకూలిస్తాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయ దర్శనాలు, ప్రార్థనలు మీకు మానసిక శాంతినిస్తాయి. ధ్యానం చెయ్యడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల ఆనందం కలుగుతుంది. కొంతమందికి ఆధ్యాత్మిక విషయాలపై అనుమానాలు లేదా అపనమ్మకాలు కలుగవచ్చు. మీ విశ్వాసం కాస్త సన్నగిల్లే ప్రమాదం ఉంది. మీ అంతరాత్మ చెప్పిన మాట వినండి. ఇష్టదైవాన్ని స్మరించుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఆనందం, సంతోషం జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సంతోషాలు. ఈరోజు మీకు అనేక చిన్న చిన్న సంతోషాలు ఎదురవుతాయి. మీరు చేసే పనులలో విజయం సాధించడం, ఇష్టమైన వారితో గడపడం, మీ కలలు నెరవేరడం వంటివి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. మీ జీవితంలో ఆనందం నిరంతరం కొనసాగాలంటే ప్రతి చిన్న విషయంలోనూ సంతృప్తిని పొందడం అలవాటు చేసుకోవాలి. ఆఫీసులో మీ పనితీరు మెరుగ్గా ఉంటుంది. సహోద్యోగులతో సామరస్యంగా పనిచేస్తారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించే అవకాశాలున్నాయి. కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో ఈరోజు మీరు కొంత శ్రద్ధ చూపడం అవసరం. అలసట, చిన్నపాటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఆహార నియమాలు పాటించడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. కొంతమందికి జీర్ణ సంబంధిత సమస్యలు లేదా కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. నిర్లక్ష్యం చెయ్యకుండా వైద్యుడిని సంప్రదించండి. యోగా, ధ్యానం వంటివి మీ మానసిక ప్రశాంతతకు సహాయపడతాయి. ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు సంభవిస్తాయి. ఊహించని ఖర్చులు కొద్దిగా ఆందోళనకు గురిచేసినా మీ తెలివితేటలతో, చక్కని ప్రణాళికతో వాటిని అధిగమించగలుగుతారు. ముఖ్యంగా చేతిలో డబ్బు నిలవాలంటే ప్రలోభాలకు లొంగకుండా పొదుపు మార్గాలను అనుసరించడం అవసరం. కార్యక్రమాలు, శుభకార్యాలు, మీ ప్రణాళికలు, ఆచరణ. ఈరోజు మీరు ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాన్ని చేపట్టే అవకాశం ఉంది. మీ ప్రణాళికలు విజయవంతంగా అమలు చేయడానికి సరైన సమయం కోసం వేచి ఉండటం ముఖ్యం. ఆకస్మిక నిర్ణయాలు తీసుకోకుండా అన్ని కోణాలను పరిశీలించిన తరువాత ముందుకు సాగండి. కుటుంబ విషయంలో ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి. మీ మాటలకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. క్రీడాకారులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు పాల్గొనే పోటీలలో మంచి ప్రదర్శన కనబరుస్తారు. విజయం సాధించే అవకాశాలు బలంగా ఉన్నాయి. శారీరక శ్రమతో కూడిన ఆటలు మీకు ఉత్సాహాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాయి. కానీ అతి ఉత్సాహం వల్ల చిన్నపాటి గాయాలయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అన్నపూర్ణాదేవి ఆశీస్సులతో మీ ఆటతీరుకు ప్రశంసలు లభిస్తాయి. అనవసరమైన వాదనలకు, గొడవలకు దూరంగా ఉండటం మంచిది. చిన్నపాటి అభిప్రాయ భేదాలు పెద్దవిగా మారే అవకాశం ఉంది. మీ సహనాన్ని కోల్పోకుండా ప్రశాంతంగా వ్యవహరించండి. జాగ్రత్త, అప్రమత్తత, ముందుచూపు. ఈరోజు మీరు కొన్ని విషయాలలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలు చేసేటప్పుడు విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఆర్థిక వ్యవహారాలలో మోసాలకు గురికాకుండా జాగ్రత్తపడండి. మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి. ఈరోజు మీరు చేసే చిన్నపాటి తప్పులు కూడా కొంత ఇబ్బందిని కలిగించవచ్చు. మీ పనులను జాగ్రత్తగా పరిశీలించుకోండి. గతంలో చేసిన తప్పుల నుండి నేర్చుకుని భవిష్యత్తులో వాటిని పునరావృతం చెయ్యకుండా చూసుకోండి. దాంపత్య జీవితంలో ఈరోజు ఒకరిపై ఒకరికి నమ్మకం పెరిగే మంచి రోజు. మీ భాగస్వామితో సంతోషంగా సమయాన్ని గడపడం వల్ల బంధం మరింత బలపడుతుంది. మీకు ఈరోజు ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. కష్టాలను ఎదుర్కొనేందుకు మీరు సిద్ధంగా ఉంటారు. మీ నిర్ణయాలను దృఢంగా అమలు చేయడానికి ప్రయత్నించండి. మీపై మీకు, మీ వారిపై మీకు నమ్మకం ఈరోజు మరింత పెరుగుతుంది. ఈ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది.
వ్యాపారస్తులకు, పారిశ్రామికవేత్తలకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది మంచి సమయం. భాగస్వామ్య వ్యాపారాలు లాభాలను ఆర్జిస్తాయి. కొంతమందికి కొత్త ప్రాజెక్టుల విషయంలో జాప్యం లేదా ఆర్థిక నష్టాలు ఎదురయ్యే అవకాశముంది. ప్రభుత్వ నిబంధనల వల్ల కొన్ని ఇబ్బందులు రావచ్చు. జాగ్రత్తగా వ్యవహరించాలి. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. ప్రేమ సంబంధాలలో ఈరోజు మీకు అనుకూలత ఉంటుంది. మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత దృఢపడుతుంది. ఈరోజు మీకు మంచి ప్రేరణ లభిస్తుంది. జీవితంలో ముందుకు సాగటానికి, కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోవటానికి ఇది మంచి సమయం. మీ సన్నిహితుల నుండి లేదా గొప్ప వ్యక్తుల నుండి ప్రేరణ పొందుతారు. కొన్నిసార్లు నిరాశ లేదా నిస్పృహ మిమ్మల్ని వెనక్కి లాగే అవకాశం ఉంది. వాటిని అధిగమించటానికి ప్రయత్నించాలి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడం వల్ల మీరు అనుకున్నది సాధిస్తారు. ఈరోజు మీరు పాల్గొనే సమావేశాలు ఫలవంతంగా ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి, చర్చలు జరపడానికి ఇది మంచి సమయం. మీ ఆలోచనలు, సూచనలు అందరి చేత ఆమోదించబడతాయి. కొత్త ప్రాజెక్టులు లేదా భాగస్వామ్యాల కోసం సమావేశాలు విజయవంతమవుతాయి. కొన్ని సమావేశాలు అనవసరంగా పొడిగించబడవచ్చు. స్పష్టమైన ఫలితాలు లభించకపోవచ్చు. మీ ఆలోచనలను సరిగ్గా వ్యక్తం చేయడంలో ఇబ్బందులు పడవచ్చు. సమావేశాలలో వాదనలు తలెత్తి అశాంతికి దారితీయవచ్చు. మీ అభిప్రాయాలను స్పష్టంగా, సంక్షిప్తంగా చెప్పడం నేర్చుకోవాలి. ఈరోజు విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఉన్నత విద్య అభ్యసిస్తున్నవారు, పరిశోధనలు చేస్తున్నవారు తమ అధ్యయనాల్లో మంచి పురోగతి సాధిస్తారు. సృజనాత్మక ఆలోచనలు, కొత్త పద్ధతులతో మీ సామర్థ్యాన్ని నిరూపించుకుంటారు. అయితే కొన్నిసార్లు చిన్న చిన్న అవాంతరాలు ఎదురై మీ ఏకాగ్రతను చెదరగొట్టే అవకాశం ఉంది. వాటిని అధిగమించడానికి మరింత కృషి అవసరం. ఉపాధ్యాయులు, గురువుల నుండి మంచి ప్రోత్సాహం లభిస్తుంది కాబట్టి సలహాలు తీసుకోవడానికి వెనుకాడకండి. మీ కృషికి తగిన ఫలితాలు ఖచ్చితంగా లభిస్తాయి. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మీకు కలిసి వస్తాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ చాకచక్యంగా వ్యవహరిస్తారు. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఈరోజు మీరు సంస్కృతి, సంప్రదాయాల పట్ల ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు. పాత ఆచార వ్యవహారాలను తెలుసుకోవడానికి, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఇది మంచి సమయం. కుటుంబంలోని పెద్దలతో కలిసి సాంస్కృతిక విషయాలపై చర్చించడం ద్వారా మంచి జ్ఞానాన్ని పొందవచ్చు. కళలు, సాహిత్యాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. ఆధునిక ఆలోచనలు, సంప్రదాయ విలువలకు మధ్య ఘర్షణ తలెత్తవచ్చు. ముఖ్యంగా కుటుంబంలోని యువకులతో ఈ విషయంలో అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు. సంస్కృతి పేరుతో అనవసరమైన ఆచారాలపై దృష్టి పెట్టడం వల్ల సమయం వృధా కావచ్చు. వాదనలకు తావివ్వకుండా ఇతరుల అభిప్రాయాలను గౌరవించాలి. సామాజికంగా ఈరోజు మీకు మంచి గౌరవం లభిస్తుంది. మీరు పాల్గొనే కార్యక్రమాలలో మీ అభిప్రాయాలకు విలువ ఉంటుంది. మీ మాటలకు, మీ వ్యక్తిత్వానికి ప్రశంసలు లభిస్తాయి. సమాజంలో మీ స్థానం మరింత పెరుగుతుంది. పాత స్నేహితులు లేదా పరిచయస్తులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. అయితే కొందరు వ్యక్తులు మీపై అపోహలు పెంచుకోవచ్చు లేదా మీ ప్రతిష్టకు భంగం కలిగించడానికి ప్రయత్నించవచ్చు. ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలపై పుకార్లు వ్యాపించే అవకాశం ఉంది. అలాంటి వాటిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుపోవడం మంచిది. మీలోని సృజనాత్మకత ఈరోజు వెలుగులోకి వస్తుంది. కొత్త ఆలోచనలు, వినూత్నమైన పనులు చేస్తారు. స్నేహితుల నుంచి మీకు సహకారం లభిస్తుంది. పాత స్నేహితులతో కలవడం, వారితో కలిసి సరదాగా గడపడం వల్ల మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది. అయితే కొందరు స్నేహితుల వల్ల కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 3. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి కుంకుమ పువ్వు రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.